హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను రవ్వ లడ్డూను తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ రవ్వ లడ్డూ తయారీలో పాలు వాడకుండా, పాకం పట్టకుండా, అలాగే ఫస్ట్ టైం తయారు చేస్తున్న వారు కూడా ఎంతో పర్ఫెక్ట్గా తయారు చేసుకునే విధంగా సూపర్ సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూను ఈజీగా తయారు చేసి చూపించబోతున్నాను. రవ్వ లడ్డు తయారీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి పావు కప్పు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. నెయ్యి ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకునేవారు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యిని వేడి చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తరువాత కొన్ని జీడిపప్పులను 2 పలుకులుగా చేసి యాడ్ చేస్తున్నానండి. జీడిపప్పు పలుకులను లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. జీడిపప్పు పలుకులు కలర్ చేంజ్ అవుతున్నాయి అనుకున్న టైంలో కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకొని కిస్మిస్లను కూడా లో ఫ్లేమ్లో కిస్మిస్లు పొంగే వరకు బాగా వేయించుకోవాలండి. కిస్మిస్లు కూడా పొంగి బాగా వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా కొలత కోసం గిన్నె లేదా గ్లాసును కింద నుండి పై వరకు సమానంగా ఉండే వాటిని తీసుకోవటం వల్ల కొలతలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు రవ్వను నేతిలో బాగా పొంగి మంచి సువాసన వచ్చే వరకు నిదానంగా లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి. రవ్వ లడ్డూకు రవ్వ ఎంత బాగా వేగితే అంత రుచిగా ఉంటాయండి రవ్వ లడ్డూలు. ఇక్కడ రవ్వ అనేది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వాడుతున్నానండి. మీరు ఎండు కొబ్బరిని తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు. రవ్వతో ఎండు కొబ్బరి పొడిని కలిపి రవ్వ లడ్డూలు తయారు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు కొబ్బరి పొడిని రవ్వతో పాటు 1 నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి కొబ్బరి పొడి కరెక్ట్గా వేగుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి రవ్వను పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు పంచదారను యాడ్ చేస్తున్నానండి. ఈ కొలతకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇంతకంటే ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకునేవారు 1 కప్పు వరకు, తక్కువ స్వీట్నెస్ కావాలనుకునేవారు 1/2 కప్పు పంచదార వరకు పంచదార క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న 3/4 కప్పు పంచదారకు 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పంచదారను కరిగించుకోవాలండి. పంచదార పలుకు అనేది లేకుండా కలుపుతూ పంచదారను పూర్తిగా కరిగించుకోవాలండి. చూడండి, ఇక్కడ పంచదార పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇక్కడ మనం పంచదారను కరిగించుకున్నామండి. ఎటువంటి తీగ పాకము రాలేదండి. 3/4 కప్పు పంచదారకు 1/2 కప్పు నీటిని యాడ్ చేసి పంచదారను కరిగించుకోవటం ద్వారా చిక్కటి పంచదార నీళ్లు ఏర్పడతాయండి. ఇప్పుడు ఇందులోకి 4-5 దంచిన ఇలాచీలను పొట్టుతో సహా యాడ్ చేస్తున్నానండి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి రవ్వను యాడ్ చేసుకోవాలండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా పంచదార వాటర్లో కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్లో ఒక లేయర్ లాగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక అరగంట వరకు గాలికి ఆరబెట్టుకోవాలండి. అరగంట తర్వాత రవ్వ మిశ్రమం పూర్తిగా చల్లారి గట్టిపడుతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేటట్టు రవ్వ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్లో తయారు చేసుకునే రవ్వ లడ్డూలు ఎంతో జ్యూసీగా ఉంటాయండి. అలాగే తయారీ విధానం కూడా
చాలా సులభంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో చేస్తే గట్టిగా వస్తాయన్న భయం కూడా ఉండదండి. రవ్వ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని రవ్వ లడ్డూలను చుట్టుకోవాలండి. కావలసిన సైజులో రవ్వ మిశ్రమాన్ని తీసుకొని రవ్వ లడ్డూలను చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్న రవ్వ లడ్డూలను ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇదే విధంగా మిగతా రవ్వ లడ్డూలను కూడా తయారు చేసుకోవాలి. రవ్వ లడ్డూలు చుట్టేటప్పుడు కొంచెం తేమగా ఉన్న సమయం గడుస్తున్న కొద్దీ కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చి ఎంతో జ్యూసీగా ఉంటాయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఎంతో జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు తయారైపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.